మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఊరూరికో జమ్మి చెట్టు గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో మాజీ జెడ్పీటీసీ గంటరాములు యాదవ్ జమ్మి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్ సతీష్, రాజేశ్వరరావు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జమ్మి చెట్టు ఐక్యతకు నిదర్శనమని మాజీ జెడ్పీటీసీ రాములు యాదవ్ అన్నారు. ఇక వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగిన ఈ చెట్టును తెలంగాణ తొలి ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా గుర్తించిందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఊరూరుకో జమ్మి చెట్టు గుడిగుడికో జమ్మి చెట్టు నినాదాన్ని తీసుకొచ్చిన జోగినపల్లి సంతోష్ కుమార్ కు రాములు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ అన్న గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గత 6 సంవత్సరాలుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా మరి సహజ అడవులను అదేవిధంగా మరి ప్రజలకు ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఒక హరితహారాన్ని మరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో తీసుకుపోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మరి దసరాకు ముందు మన రాష్ట్ర వృక్షమైనటువంటి జమ్మి చెట్టును ప్రతి గ్రామంలో, ప్రతి దేవాలయంలో, ప్రతి మరి కూడలిలో నాటాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని మరి వాళ్ళ టీం సభ్యులైనటువంటి సతీష్, అదేవిధంగా రాజేశ్వరరావు, ముఖ్య కార్యకర్తలు అందరూ ఈ దేవాలయంలో ఇంతకుముందు సభ్యులుగా పనిచేసినటువంటి మరి పాలకవర్గ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు జమ్మి చెట్టు నాటడం జరిగింది. పెద్దపల్లి నియోజకవర్గంలో ఓదెల మండలం అతి పురాతనమైన అతి పవిత్రమైన దేవాలయం ఓదెల మల్లికార్జున స్వామి వారి దేవాలయ పరిధిలో మన జెడ్పీటీసీ గంటరాములు గారు మరియు స్థానిక పెద్దలు అందరితో కలిసి ఈరోజు మొక్క నాటడం చాలా ఆనందకరంగా ఉంది. ఏదైతే యథావిధిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి ఏటా గుడి గుడికి జమ్మి చెట్టు ఊరూరికి జమ్మి చెట్టు అన్న ఒక నినాదంతో జోగినపల్లి సంతోష్ కుమార్ గారు మరి ప్రతి గుడిలో జమ్మి చెట్టు ఉండాలి, ప్రతి ఊరిలో జమ్మి చెట్టు ఉండాలి, అంతరించిపోతున్న వృక్షాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని ఒక గొప్ప సంకల్పంతో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా 1,00,000 మొక్కలకు పైగా తెప్పించి ప్రతి గ్రామానికి పంపిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ దసరా పండుగ వచ్చిందంటే హిందూ సాంప్రదాయాల్లో భాగంగా మరి మనం ఆ జమ్మి ఆకునిచ్చి అలాయిబలై తీసుకుంటాం. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మనం అందరం అన్నదమ్ములాగా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండాలంటూ మరి అలాయి బలాయి తీసుకున్న సందర్భాలలో మరి ఈ రోజుల్లో జమ్మి చెట్టు కూడా కరువైన సందర్భం మనం చూస్తాం.